హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి మనం బ్లౌజ్ కటింగ్ ఎట్లాగో స్ట్రైట్ కటింగ్ ఎట్లాగో చూద్దాం. క్లోజ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఫస్ట్ ఇక్కడ ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక 1/2 ఇంచు కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు కట్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచు లైన్ కుట్టుకోవాలి. ఈ 1/2 ఇంచ్ దేనికంటే మనం నడుము పట్టి వేస్తాం కదా, నడుము మెట్లకి 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ ఈ పొడవు అనేది కొలుచుకోవాలి. ఎప్పుడు నెక్ సైడ్ మనం ఎప్పుడు నెక్ సైడ్ ఇట్లా పెట్టి కొలవకూడదు, ఎందుకంటే ఒక 1/2 ఇంచు మనం మెడ షోల్డర్ జారకుండా ఉండాలని కట్ చేసుకుంటాం కదా, ఒక 1/2 ఇంచ్ అనేది, అందువల్ల మనకి తక్కువ వస్తుంది. అందుకని ఎప్పుడు ఇటు సైడే మార్క్ చేసుకోవాలి. ఇది 12.5 ఉంది. ఈ బ్లౌజ్ కస్టమరు మనకి కొంచెం ఎక్కువ మార్క్ చేసుకోమన్నారు, అంటే నడుము పొడవు అనేది ఎక్కువ పెట్టమన్నారు. అందుకని నేను 1 ఇంచ్ వరకు ఎక్కువ పెడుతున్నా. ఇది 12 వచ్చింది, నేను 13 పెడుతున్నాను. ఇంచెస్ మార్క్ చేస్తుంది. ఒక 1/2 ఇంచ్ అనేది షోల్డర్ ఖర్చు కోసం మార్క్ చేస్తుంది. ఒక లైన్ కొట్టేసుకోవాలి. 13 వరకు ఇంకో లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఉక్సులు పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇట్లాగా కొంచెం కొంచెం పట్టుకొని నడుము లూజ్ అనేది ఎంత ఉందో కొలుచుకోవాలి. కాజా పట్టి దగ్గరకు వచ్చేటప్పటికి మనం కాజా పట్టి అనేది కొలవకూడదు, ఎందుకంటే ఇది మనం ఎక్స్ట్రా క్లాత్ వేస్తాం కాబట్టి కొలవకూడదు. ఇట్లా కాజా పట్టిని ఫోల్డ్ చేసేసుకొని లోపల సైడు ఎంత ఉందో కొలుచుకోవాలి. ఎంత ఉంది? 31.5 ఉంది. ఈ 31.5 నుంచి 4వ భాగం తీసుకోవాలి. 4వ భాగం ఎలా తీసుకోవాలో చూపిస్తాం. ఈ 31.5కి ఇట్లా టేప్ని ఇలా పెట్టి ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ చేసి ఈ ఫోల్డింగ్ దగ్గరికి మనకి ఇట్లాగా పడుతుంది అన్నమాట. ఇక్కడి నుంచి మళ్ళీ టేప్ ఇలా పెట్టుకొని మార్క్ చేయాలి. మళ్ళీ ఇక్కడి నుంచి టేప్ని ఇట్లాగా ఫోల్డ్ చేసుకొని ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. మనకి ఎంత వచ్చింది? 7.9 వచ్చింది. ఇదే 7.9 ఇక్కడి నుంచి 7.9కి ఫోల్డింగ్ దగ్గర నుంచి 7.9కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం బ్యాక్ టక్స్లు వేస్తాం కదా, బ్యాక్ టక్స్ల కోసం 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఖర్చుకి 1.5 ఇంచెస్ 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి 31.5 కాబట్టి ఇక్కడి నుంచి 5.5కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి 5.5. చంక డౌన్ అనేది 6. చంక డౌన్ అనేది ఎవరికైనా 6. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ వేసుకోవాలి. ఈ మిడిల్లో
ఒక లైన్ అనేది మనం చంక రౌండ్ కోసం తీసుకోవాలి. మిడిల్లో ఒక లైన్ కొట్టుకొని 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 31 కాబట్టి మార్క్ చేసుకొని ఈ కర్వ్ స్కేల్తో రౌండ్ అనేది తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. రౌండ్ అనేది మనకి ఈజీగా వస్తుంది. ఇది మనకి 7 పాయింట్ ఉంది కదా, దీనికి 1 ఇంచ్ పెంచుకోవాలి. ఎందుకంటే ఈమెకి చెస్ట్ తక్కువ అనమాట. చెస్ట్ తక్కువ వల్ల మనం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 8.9కి మార్క్ చేసుకుంటున్నాం. 8.9కి మార్క్ చేసుకుంటున్నాం. 1.5 ఖర్చుకి మార్క్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒకసారి ఆది బ్లౌజ్తో కొలుచుకోవాలి. ఉక్సులు పట్టి సైడే తీసుకోవాలి. ఆది బ్లౌజ్తో ఈ ఖర్చు దగ్గర నుంచి కుట్టు కోసం కొంచెం వదిలేసి కొంచెం కొంచెం ఇట్లా పట్టి చూస్తే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇది టక్స్, ఈ 1 ఇంచ్ అనేది టక్సుల కోసం కాబట్టి ఇది వదిలేసేయాలి. మనకి ఇది ఇప్పుడు అసలు ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్, ఇప్పుడు నెక్ డ్రా చేసుకుందాం. నెక్ వచ్చి ఓల్డ్ ఏజ్ కాబట్టి 2 పెడుతున్నా, అంటే ఆమెకి షోల్డర్ పెద్దదిగా కావాలి. అందువల్ల నెక్ అనేది 2 మార్క్ చేస్తున్నా. ఇది ఎంత పొడవు ఉందో కొలుచుకోవాలి. నెక్ విడ్త్ ఎంత ఉందో కొలుచుకోవాలి. మనకి నెక్ విడ్త్ 6 వచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇదే విడ్త్ 6 మార్చుకోవాలి. 6 మార్క్ చేసుకోవాలి. ఈ 6కి 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మెడపట్టి వేస్తాం కదా, ఆ మెడపట్టి కోసం ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టాం కదా, ఇక్కడ 2.5 ఇంచెస్ రౌండ్ నీట్గా వస్తుంది. కర్వ్ స్కేల్ తీసుకొని రౌండ్ కొట్టేసుకోవాలి. కర్వ్ స్కేల్ అయితే బిగినర్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది కట్ చేసుకోవడానికి. ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఎప్పుడు ఇటు కట్ అవ్వాలి కానీ మార్క్కి అటు కట్ అవ్వకూడదు. అటు కట్ అయితే మళ్ళీ నెక్ విడ్త్ అనేది ఎక్కువ వస్తుంది. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. హ్యాండ్స్ కోసం బ్యాక్ పార్ట్లో ఫస్ట్ చంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. ఇలాగా కొంచెం కొంచెం పట్టుకొని ఎంత వచ్చింది? 9.9 వచ్చింది. ఇప్పుడు మనకి క్లాత్ వెడల్పు అనేది 8.9 రావాలి. అంటే 9.9 ఇంచెస్లో 1 ఇంచ్ అనేది మనం తగ్గించుకోవాలి. హ్యాండ్స్కి ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం మార్క్ చేసుకొని క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మనం దీనికి హెమ్మింగ్ పట్టీ అనేది వేస్తున్నాం. హెమ్మింగ్ పట్టీకి మనం
క్లాత్ని బట్టి, క్లాత్ ఉంటే 1 ఇంచ్ వరకు వేసుకోవచ్చు. క్లాత్ లేకపోతే క్లాత్ని బట్టి మనం 1 ఇంచ్ కంటే తక్కువ మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందో మార్క్ చేసుకుందాం. హ్యాండ్ని ఇలా పెట్టేసుకొని హ్యాండ్ పొడవు అనేది ఎంత ఉందో మార్క్ చేసుకుందాం. ఎంత ఉంది? ఇది 7 ఉంది. ఈ కస్టమర్ అని మనకి హ్యాండ్ పొడవు పెట్టమన్నారు. హ్యాండ్ పొడవు నేను కొలుచుకున్నానండి, 8.5 వచ్చింది. నేను 8.5 పెట్టుకుంటున్నాను. మీ హ్యాండ్ అనేది ఎంత ఉంటే అంత మార్క్ చేసుకోండి. 8.5కి మార్క్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాను. అప్పుడు మనకి ఎంత హ్యాండ్ పొడవు? మొత్తం 9 వచ్చింది. ఇటు 9 మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ 3.5 మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 7.9కి మార్క్ చేసుకోవాలి. 7.9 మార్క్ చేసుకున్న వీలింది ఖర్చు కోసం. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. హ్యాండ్ని ఇలాగా పెట్టేసుకొని కొంచెం లాగినట్టు పట్టుకొని హ్యాండ్ పొడవు అనేది ఎంత ఉందో కొలుచుకోవాలి. 5.3 ఉంది. ఈ 5.3ని ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. 5.3 ఇంచెస్, 1.5 ఇంచ్ ఖర్చు కోసం. ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకోవడానికి. ఇప్పుడు వీల్ మార్కర్ తీసుకొని కొంచెం మనకి వంక వచ్చేటట్లుగా ఇలాగా హ్యాండ్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ని కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ మార్క్ చేసుకున్న దానికి ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఒక టక్స్ ఇవ్వాలి, ఇక్కడ ఒక టక్స్ ఇవ్వాలి. ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఈ 1 ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఒక మార్క్ వస్తుంది. ఈ మార్క్కి మనం అంటే ఎక్కువ కొంచెం ముడత వస్తుంది అనుకుంటే 7 పాయింట్స్ వరకు పెట్టండి. లేదంటే ఒక హాఫ్ ఇంచు మార్క్ చేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కలపండి. ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపేసేయండి. ఈ మార్క్ ప్రకారం కట్ చేసుకో. ఇప్పుడు ఇక్కడ అంటే ఇది ఫ్రంట్కి అని చెప్పి ఒక టక్స్ ఇచ్చేయండి. హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాం. ఇప్పుడు 2 ఇంచెస్ వరకు, అంటే మన క్లాత్ తక్కువ ఉంది కాబట్టి 2 ఇంచెస్ వరకు ఇట్లాగా మీరే ఒక 2 ఇంచెస్ వరకు పెట్టుకొని ఫోల్డింగ్ చేసేసేయండి. 2 ఇంచెస్ వరకు, 2 ఇంచెస్ ఉంది, 2 ఇంచెస్ వరకు ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని క్లాత్ని, అంటే ఇది స్ట్రైట్ కటింగ్ అండి. స్ట్రైట్ కటింగ్, క్రాస్ కటింగ్ అయితే ఇట్లా మనం ఇలా క్రాస్ వేసుకోవాలి. క్లాత్ని ఇలా క్రాస్ వేసుకోవాలి. ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి స్ట్రైట్గా వేసేసుకున్నాం. క్లాత్ అనేది స్ట్రైట్గా పెట్టుకొని చుట్టూ మార్క్ చేసేసుకున్నాం.
చుట్టూ వెస్టీజ్ ఎలా ఉందో మార్క్ చేసేసేద్దాం. చేసుకొని ఇప్పుడు వీల్ మార్కర్ తీసుకొని ఇక్కడ కొంచెం చంక దగ్గర రఫ్ చేసినట్లు గీద్దాం. అంటే కింద దానికి మార్క్ పడుతుంది, రఫ్ చేసినట్టు కింద మార్క్ పడుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 1.2 ఇంచెస్ ఎందుకంటే మనకి చెప్తాను. బ్యాక్ పార్ట్ తీసేద్దాం. ఈ 1.2 ఇంచెస్ ఎందుకు పెట్టుకున్నామంటే మనం ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టి స్టిచ్ చేస్తాం కదా, దానికి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఈ గ్యాప్ని మనం స్టిచ్ చేసి మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ పెట్టేసి ఇప్పుడు ఇదండి మనం ఇక్కడ వీల్ మార్కర్తో మార్క్ చేసినట్లు కట్ చేసేద్దాం. వీల్ మార్కర్తో కట్ చేసినట్లు కట్ చేద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుందాం. 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ 1/2 ఇంచ్కి ఆర్మ్ రౌండ్ తీసుకుందాం. ఇది మనకి అసలు ఆర్మ్ రౌండ్ తీసుకొని ఇప్పుడు నెక్ పొడవు ఎంతో మార్క్ చేసుకుందాం. నెక్ పొడవు వచ్చేసి ఈమెకి 5 ఇంచెస్. అంటే చాలా ఓల్డ్ ఏజ్ ఆమె కాబట్టి ఎక్కువ నెక్ కిందకి ఫ్రీగా వేసుకోరు కాబట్టి 5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ విడ్త్ కూడా రౌండ్ కోసం ఇటు 2.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకొని రౌండ్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ రౌండ్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు షేప్లో ఎలా గీసుకోవాలో చూద్దాం. ఒక 1/2 ఇంచ్ కిందకి ఒక లైను మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ లైన్ మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ లైన్ మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి షేప్కి ఇక్కడి నుంచి ఎవరికైనా 2.5. ఈమె ఓల్డ్ ఏజ్ కాబట్టి నేను డాట్ వెడల్పు 1 ఇంచే పెడుతున్నాను. 1 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్, అంటే డాట్ మొత్తం వచ్చి 2 ఇంచెస్ వరకు మార్క్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి 1 ఇంచ్ వరకు పైకి మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్కి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి తీసుకొని ఎంత ఉందో 4th ఉక్స్ వరకు కొలుచుకోవాలి. సరిపోద్ది. డాట్ కోసం ఇక్కడ మనం ఇక్కడ డాట్ వేస్తాం కదా, ఆ డాట్ కోసం షేప్ పట్టి ఖర్చు కోసం సరిపోతుంది. ఇప్పుడు మార్క్ చేసి ఇప్పుడు డాట్ పొడవు ఎంతో మార్క్ చేసుకోవాలి. ఇంకి డాట్ పొడవు వచ్చి 2కి మార్క్ చేస్తున్నాం. అంటే ఓల్డ్ ఏజ్ కాబట్టి తేల్చేసినట్టు డాట్ వేసుకోవాలి కాబట్టి 2 ఇంచెస్ వరకు డాట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకోవాలి. అక్కడి నుంచి ఇట్లాగ టేప్ అనేది సమానంగా ఫోల్డింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసేయాలండి. ఎందుకంటే మెడపట్టి వేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి కొలుచుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి సమానంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడికి మార్క్ చేసుకొని ఇక్కడ అనేది మనం డాట్ వేసుకోవాలి. ఈ డాట్ వచ్చి 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి.
2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ అనేది పట్టుకోవడానికి ఇటు ఒక 1/2 ఇటు ఒక 1/2 మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత థర్డ్ డాట్ అనేది చూపిస్తాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్లే కట్ చేసేసుకుందాం. మార్క్ చేసుకున్నట్లే కట్ చేసుకున్నాము. ఇప్పుడు థర్డ్ డాట్ అనేది వేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండుటికి ఇక్కడ ఎంత సమానంగా కలుస్తాయో అక్కడ వరకు ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని ఒకసారి ఇలా రఫ్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇప్పుడు లైన్ పడుతుంది కదా మనకి. ఈ మధ్యలో ఈ రెండిటి మధ్యలో ఎంత వచ్చేది, ఎంత నెంబర్ వచ్చేది చూసుకొని ఇప్పుడు 2.5 వచ్చింది. ఇక్కడ కూడా ఇదే వెడల్పు మనం 2.5 మార్క్ చేసి ఇదే 2.5 ఈ డాట్కి కూడా మనం అంటే డాట్ ఇక్కడికి వేయాలి. ఇప్పుడు మనకి ట్రయాంగిల్ షేప్ వస్తుంది. ఈ ట్రయాంగిల్ షేప్ అనేది వస్తే షేప్ అనేది మనకి బాగా కుదురుతుంది అన్నమాట. చూడండి, అంటే ఎటు చూసినా సమానంగా రావాలి. డాట్ అనేది సమానంగా వచ్చిందంటే మనకి ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుంది. బాగా పఫ్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక టక్స్ ఇచ్చేయండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దగ్గరల్లా టక్స్ ఇచ్చేసి స్టిచ్ చేసుకునేటప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాం. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు షేప్ పట్టీలు డ్రా చేసుకుందాం. బ్యాక్ పార్ట్ తీసుకొని షేప్ పట్టీని డ్రా చేసుకుందాం. ఫ్రెండ్స్, నాకు షేప్ పట్టీకి అతుకు పడుతుంది. చూపిస్తాను. నేను అది స్టిచ్ చేసేటప్పుడు మీకు అతుకు కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. క్లాత్ పడుతుంది, నేను ఆ క్లాత్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. నాకు ఇక్కడ వరకు వచ్చింది ఫ్రెండ్స్. నేను ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను వేసుకుంటాను. ఇక్కడి నుంచి ఇక్కడికి పై వరకు 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. పై వైపుకి 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇటు సైడు 4 ఇంచెస్ వరకు కింద నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచెస్, ఇక్కడి నుంచి పై వైపుకి 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఒక ఎటు సైడ్ అయినా, అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా ఒక సైడు ఫ్రంట్ పార్ట్ సైడు మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 3.7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అంటే నేను ఇది ఫ్రంట్ వైపు పెట్టుకుంటున్నాను. క్లాత్ పడుతుంది కదా, అతుకు అనేది నేను ఖర్చులో పోయేటట్టు చూసుకుంటాను. 3.7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ 3.7 ఇంచెస్కి పై వైపుకి 2.7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 2.7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు 4 వస్తుంది కదా, క్లాత్ అనేది మనం లైన్ కొట్టేసుకుంటాము. ఈ లైన్కి కొంచెం డౌన్ చేసుకుంటా ఇందులో కలిపేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ 4 వస్తుంది కదా, అక్కడికి కొంచెం కలిపేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. అతికేసుకుంటాను ఫ్రెండ్స్. నేను ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్గా కట్ చేయాలి.
ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పావించ్ అనేది కట్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇక్కడ పావించు కట్ చేసుకోవాలి క్రాస్గా. అంటే ఇది ఉక్సులు పట్టి కాజా పట్టి సైడు మనకి వంక తిరిగినట్టు రాకుండా స్ట్రైట్గా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.